హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ఇవాళ మనం ఆర్టిఫిషియల్ వూమ్స్ వస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ యొక్క అవసరం అనేది తగ్గిపోతుందా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో యూజువల్లీ ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా మనకి ఏదైనా కొత్త విషయం వచ్చినప్పుడు ఒక చిన్న భయాందోళన కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఐవీఎఫ్ ఫీల్డ్లో ఒక కొత్త టెక్నిక్ గురించి బాగా వింటున్నాం ఈ మధ్యలో. ఏంటి అంటే ఆర్టిఫిషియల్ వూమ్స్. అంటే మనకి న్యాచురల్గా జరిగే ప్రెగ్నెన్సీ ఏదైతే 9 నెలలు తల్లి గర్భంలో శిశువు పెరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఆర్టిఫిషియల్గా సైంటిస్ట్ అనే వాళ్ళు టెక్నిక్స్ ద్వారా ట్రై చేస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఇంకా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్గా రిప్లేస్ చేస్తుందేమో అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు. బట్ అలాంటిది ఏమీ లేదు. ఈ ఆర్టిఫిషియల్ వూమ్స్ అనేది ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీని రిప్లేస్ చేయడానికి ఏ మాత్రం కూడా రిప్లేస్మెంట్ లాగా అని యూజ్ చేయడానికి ఈ టెక్నిక్ అనేది కనుగొనబడలేదు. సో దీని మెయిన్ యూజ్ ఏంటి అంటే ఈ ఆర్టిఫిషియల్ వూమ్స్ అనేవి మనం ఈ మధ్యలో చూస్తూ ఉంటాము. చాలా మందికి ఏంటి అంటే 9 నెలలు పెరగాల్సిన శిశువు అనేది చాలా ఎర్లీగా, అంటే కొన్నిసార్లు మనకి 6 నెలలకి, 7 నెలలకి, 8 నెలలకి సో పుట్టడం జరుగుతుంది. సో ఇటువంటి బేబీస్ ని మనము ప్రీమెచ్యూర్ బేబీస్ అని అంటాము. సో ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ వల్ల నష్టం ఏంటి అంటే మనకి తల్లి గర్భంలో వాళ్ళు కంప్లీట్ 9 నెలలు ఉండకపోవడం వల్ల వాళ్ళ ఎదుగుదల అనేది కంప్లీట్ గా ఉండదు. సో వారికి ఏంటంటే లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదంటే బరువు చాలా తక్కువగా ఉండడము, లేదంటే ఆర్గన్స్ అన్ని మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల రెస్పిరేటరీ కండిషన్స్, రీనల్ కండిషన్స్ ఇవన్నీ డెవలప్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి ప్రీమెచ్యూర్ బేబీస్ కి ఈ ఆర్టిఫిషియల్ వూంబ్ అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఎర్లీగా పుడతారో సో ఆ మదర్ గర్భంలో వాళ్ళు ఏవైతే మనకి అడ్వాంటేజెస్ తీసుకోలేకపోతున్నారో అటువంటి అడ్వాంటేజెస్ ని మనం ఈ ఆర్టిఫిషియల్ వూంబ్ ద్వారా ఇవ్వడానికి సైంటిస్ట్ అనేవారు మనకి ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. సో దీని వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఆక్సిజన్ గానీ, న్యూట్రిషన్ గానీ, వేస్ట్ ఎక్స్క్రీషన్ గానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఆ బేబీస్ అనేవి మంచిగా మెచ్యూర్ బేబీస్ గా ఫామ్ అవ్వడానికి ఈ ఆర్టిఫిషియల్ వూమ్స్ అనేవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. అండ్ ఇంకొన్ని కండిషన్స్ లైక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని అంటాం. కొన్ని కండిషన్స్ లో ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడం వల్ల బోత్ మదర్ అండ్ బేబీకి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ మదర్కి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, లేదు అంటే హైపర్ టెన్షన్ అంటే ప్రీ ఎక్లాంసియా లాంటి కండిషన్స్ ఉంటాయి, సివియర్ అనీమియా, మదర్ కి చాలా రక్తం తక్కువగా ఉండి సో ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం వల్ల బేబీకి మదర్ కి ఇద్దరికి లాస్ అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఈ ఆర్టిఫిషియల్ వూమ్స్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆ బేబీకి కూడా మంచిగా మెచ్యూర్ అయ్యే అవకాశం కల్పించడం జరుగుతుంది. అండ్ ఇంకొన్ని కండిషన్స్ లో యూజువల్లీ ఐవీఎఫ్ ప్రాసెస్ లో కొంతమందికి ఏంటంటే గర్భసంచి అనేది బేబీని మోయడానికి వీలుగా లేకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. లైక్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండడం, లేదు అంటే అసలు యూట్రస్ అనేది చాలా చిన్నగా ఉండడము, యూట్రస్ అనేది లేకపోవడము, ఇటువంటి కండిషన్స్ లో ఏంటి అంటే యూజువల్లీ సరోగేసీ అనేది కూడా సజెస్ట్ చేస్తాం. సో ఇటువంటి వాళ్ళకి కూడా ఇన్ కేస్ మనకి ఆర్టిఫిషియల్ వూమ్స్ అనే టెక్నాలజీ మంచి అడ్వాన్స్డ్ రీసెర్చ్ లో వెళ్ళి అటువంటిది పాసిబుల్ అయితే మనకి వారికి ప్రెగ్నెన్సీ తీసుకోవడం అనేది తెచ్చుకోవడం అనేది కొంచెం ఈజీగా అయ్యే ఉండొచ్చు. సో ఈ ఆర్టిఫిషియల్ వూమ్ అనే టెక్నాలజీ గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఈ టెక్నిక్ ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో అటువంటి వారికి మనకి ఇటువంటి కండిషన్స్ పైన చెప్పుకున్న విధంగా ఇటువంటి కండిషన్స్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ వూమ్స్ అనేది డెఫినెట్ గా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.